అల్లు అర్జున్ ప్రెజెంట్ అట్లీతో బిజీ. అలాంటి టైంలో అల్లు అర్జున్ హీరోయిన్ న్యూస్. ఆ హీరోయిన్ నిజంగానే ఇంజెక్షన్ తీసుకుందా? హీరోయిన్ సిల్వర్ స్క్రీన్ పై మెరిసే ఒక దేవకన్య. ఆన్ స్క్రీనే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా అందరూ దేవకన్యలాగానే భావిస్తారు. హీరోయిన్ కి ఉన్న చరిష్మా అలాంటిది. మరి అసలు హీరోయిన్ అవ్వాలంటే పెట్టి పుట్టాలనే సామెత కూడా ఉంది. మరి ఒక అందాల ముద్దుగుమ్మ హీరోయిన్ అవ్వడం కోసం చిన్న వయసులోనే గ్రోతింగ్ హార్మోన్స్ కి సంబంధించిన ఇంజెక్షన్ తీసుకుందనే న్యూస్ దశాబ్దాల కాలం నుంచి సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతుంది. మరి ఆ వార్తలు నిజమా లేక కల్పితాలా? చూద్దాం. హన్సిక అల్లు అర్జున్ తో దేశముద్రలో చేసి సంచలనమే సృష్టించింది. సోలో హీరోయిన్ గా తొలి మూవీ. అంతకు ముందు హిందీలో బాలనటిగా పలు చిత్రాలు చేసింది. దేశముద్ర చేస్తున్నప్పుడు తన వయసు 16 ఏళ్లు. కానీ ఎన్నో పార్శ్వాలున్న క్యారెక్టర్ లో ఎంతో మెచ్యూర్డ్ గా నటించింది. హన్సిక కోసమే 2-3 సార్లు చూసిన వాళ్ళు ఉన్నారంటే అతిశయోక్తి కాదు. ఆ సమయంలోనే ఎక్కువ వయసు ఉన్న అమ్మాయిలాగా కనిపించడానికి హన్సిక ఇంజెక్షన్స్ తీసుకుందనే న్యూస్ స్ప్రెడ్ అయింది. ఆ విషయంపై రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో హన్సిక మాట్లాడుతూ అవన్నీ వట్టి రూమర్స్. మీడియా అటెన్షన్ కోసం చాలా సార్లు లేని విషయాలు సృష్టిస్తారు. నా తల్లిని కూడా ఈ విషయంలో నిందించారు. ఒక తల్లి తన బిడ్డకి హాని చేసే పనులు ఎందుకు చేస్తుంది? అసలు నాకు ఇంజెక్షన్స్ అంటే చిన్నప్పటి నుంచి చాలా భయం. ఇప్పటికీ ఇంజెక్షన్ చేయించుకునే సమయంలో ఏడుస్తూ ఉంటాను. అలాంటిది నేను గ్రోతింగ్ హార్మోన్స్ తీసుకుంటానని ఎలా చెప్తారు? అలాంటి ఇంజెక్షన్లు ఉంటాయని కూడా నాకు తెలీదు. అందుకే ఆ వార్తలు వచ్చినప్పుడు నవ్వుకున్నాను. జన్యుపరమైన కారణాల వల్లనే నేను త్వరగా ఎదిగాను. ఆహారపు అలవాట్లు కూడా నా ఎర్లీ ఎదుగుదలకి కారణమని చెప్పుకొచ్చింది. రీసెంట్గా హన్సిక తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. తప్పుడు రైలు ఎక్కినప్పుడు అది తప్పు అని తెలిసిన వెంటనే దిగిపోవడమే మంచిది. బాధపడుతూ ప్రయాణాన్ని కొనసాగించడంలో అర్థం లేదు. నేను తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదు. ప్రస్తుతం నేను మానసిక ప్రశాంతతతో చాలా సంతోషంగా ఉన్నానని విడాకుల గురించి చెప్పుకొచ్చింది.